Good evening, sir. Good evening, sir. Good evening, sir. Good evening, sir. Very good evening, ma'am. So last previous classes, ఏమైనా doubts ఉన్నాయండి? Anyone please confirm once. Clear up? Clear? Yes, sir, Okay. please. Okay, guys. సో నిన్నటి క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తున్నామంటే అది ఏంటి అంటే లైక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి క్లియర్ గా డిస్కస్ చేస్తాం. టుడే మంత్లీ బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ మనం SAP లో ఎలా ఎంటర్ చేయాలి. ఓకే, సో మనకి ECC 6.0లో గ్రూప్స్ ఎలా ఉన్నాయి, సో తర్వాత S/4HANAకు వచ్చేసరికి ఏ విధంగా దాన్ని గ్రూప్ ని ఏ విధంగా మార్చారు, ఓకే అనేది ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది అనేది కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా చూద్దాం. సో ప్రతిదీ కూడా మనకి రియల్ టైమ్ లో ఉపయోగపడే విధంగా మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూడడం జరుగుతుంది. ఓకే, చూడండి. PPT కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. Yes, Yes, sir. యా, ఇక్కడ చూడండి. ఏ జనరల్ లెడ్జర్ అకౌంట్ ఈజ్ ఏ primary component of a general ledger. A GL account records all transactions for that account. The transactions are related to various accounting elements, including assets, liabilities, equity, revenues, expenses, gains and losses. మన బిజినెస్ లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంపల్సరీగా మనము రికార్డింగ్ చేయాలి. ఈవెన్ నిన్న మనం క్రియేట్ చేసాం, అసెట్స్ చేసాం, లైబిలిటీస్ చేసాం, రెవెన్యూస్, ఎక్స్పెన్సెస్ అన్ని కూడా GLs అనేది మనం క్రియేషన్ చేయడం జరిగింది. ఓకే, వీటిని మనం SAP లో ఎలా మ్యాప్ చేయాలి? వీటిని ప్రైమరీ కాంపోనెంట్స్ అంటారు. మీరు కంట్రోలింగ్ వెళ్ళిన తర్వాత సెకండరీ కాంపోనెంట్స్ కూడా వస్తాయి, అవి కూడా మీరు ఎలా అనేది చూస్తారు. ఇక్కడ చూడండి మనం. ఇప్పుడు మీరు చేశారు నిన్న అకౌంట్ గ్రూప్ వచ్చేసి కరెంట్ అసెట్స్ కింద రకరకాల బిజినెస్ లో మీరు క్రియేట్ చేశారు. SBI, HDFC, కెనరా, IDBI, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్స్, ఇవన్నీ కూడా మీరు ఇవి GLs అంటాం. అకౌంట్ గ్రూప్ కింద మీరు చేశారు. ఓకే, సో ఎలా ఇది లాస్ట్ లో చేశారు, నేను క్రియేట్ చేసిన దాంట్లో చేశాం. ఇది ECC 6.0లో. సో ఇది S/4HANAకు వస్తే GL అకౌంట్ టైప్ అని మీకు బ్యాలెన్స్ షీట్ అనేది డైరెక్ట్ గా చూపిస్తారు. మీరు నిన్న క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్ గ్రూప్ దాని కిందన అది ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తుందా బ్యాలెన్స్ షీట్ లో వస్తుందా అని అడిగాను. అలా ఉండదు S/4HANAలో. డైరెక్ట్ గా ఈ అకౌంట్ గ్రూప్ అనేది తీసేసి డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ ఇచ్చేసాడు S/4HANAలో వచ్చేసి. ఓకే, తర్వాత సేల్స్ GL కి అకౌంటింగ్ గ్రూప్ సేల్స్ తీసుకున్నాం నిన్న. దీనికి S/4HANAలో ఏమి ఇచ్చాడు, ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ అని ఇచ్చేసాడు డైరెక్ట్ గా. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ లో చూపిస్తుంది మనకి. తర్వాత జనరల్ లెడ్జర్. సో కంప్యూటర్, ఫర్నిచర్, బిల్డింగ్, మెషినరీ, ప్రింటర్, ఆఫీస్ ఎక్విప్మెంట్, ఇవన్నీ GLs. వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ లో నిన్న క్రియేట్ చేసాం. అదే S/4HANAలో ఏమొస్తుంది, బ్యాలెన్స్ షీట్ GL అకౌంట్ టైప్ అనేసి కొత్తగా ఇచ్చాడు అనమాట ఫీచర్. అది బ్యాలెన్స్ షీట్ లో డైరెక్ట్ గా తీసేసుకుంటాం. ఓకే, తర్వాత సార్ ఇప్పుడు ఇవేంటి ఫిక్స్డ్ అసెట్స్. ఇప్పుడు జనరల్ లెడ్జర్ అకౌంట్ లో P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అని ఉంటది. మన P&L అకౌంట్ కావాలంటే P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ కావాలంటే బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు S/4HANA వచ్చేసరికి ఈ ఫీల్డ్ మనం టైప్ చేయగా ఆటోమేటిక్ గా తీసుకుంటుంది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అనేది. అకౌంట్ గ్రూప్ అనేది ఉండదు అక్కడ. ఓకే, మీరు అకౌంట్ గ్రూప్ సెలెక్ట్ చేసినప్పుడు కిందికి ర్యాప్ అవుతాయి చూడండి, అది లేకుండా డైరెక్ట్ గా ఇది క్లిక్ చేసినప్పుడు బ్యాలెన్స్ షీటా లేదంటే ప్రైమరీ కాస్ట్ ఆఫ్ రెవెన్యూ అని ఉంటాయి. దాంట్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. డైరెక్ట్ గా ఈ GL ని క్రియేట్ చేసుకుని ఇది లేకుండా డైరెక్ట్ గా దీన్ని క్రియేట్ చేస్తాం, సెటప్ చేస్తాం కింద అండర్ లో. ఓకే, సో అలా అనమాట. ఇది ఒకటే హైలైట్ ఫీచర్ దాంట్లో. సో మనకి వీటిని ఫిక్స్డ్ అసలు ఇవి ఏమంటారు, కరెంట్ అసెట్స్ అంటారు. 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటే వాటిని కరెంట్ అసెట్స్ అంటారు. ఇంకా బిజినెస్ లో రెగ్యులర్ గా జరిగే సేల్స్ ఏవైతే ఉంటాయో సేల్స్ కి సేల్స్ అకౌంటే మనం తీసుకుంటాం. తర్వాత జనరల్ లెడ్జర్, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఈ ఫిక్స్డ్ అసెట్స్ అంటే 1 year పైన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ఈ ఫిక్స్డ్ అసెట్స్ కూడా బ్యాలెన్స్ షీట్ లోనే వస్తాయి. ఓకే, తర్వాత ఇన్కమ్స్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇవి యాక్చువల్ గా మనము అకౌంట్ గ్రూప్ లోనైనా
అదర్ ఇన్కమ్స్ మీద తీసుకున్నాం. ఇది డైరెక్ట్ గా S4 హనాలో అయితే ప్రైమరీ కాస్ట్ అని ఉంటుంది. ప్రైమరీ కాస్ట్ అని మనకు షో చేస్తుంది. దాని అండర్ లో వీటిని తీసుకుంటాం. తర్వాత ఎక్స్పెన్సెస్, రెంట్, శాలరీస్, టెలి బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, బ్యాడ్ డెప్స్, పోస్టేజ్, డిప్రిసియేషన్, పర్చేజ్. ఇవి ఏ వచ్చినా మనం అడ్మిన్ ఎక్స్పెన్స్ మీద తీసుకున్నాం. కానీ S4 హనాలో ప్రైమరీ కాస్ట్ ఆఫ్ రెవెన్యూ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, రెంట్ డెబిట్, బ్యాంక్ క్రెడిట్, శాలరీ డెబిట్, బ్యాంక్ క్రెడిట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్. ఇవి ఇన్కమ్స్, ఇవి ఎక్స్పెన్సెస్. బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్. ఓకే, ఇలా మన ఎంట్రీస్, మాన్యువల్ ఎంట్రీస్ ఇలా ఉంటాయి. సో వీటికి సంబంధించిన పోస్టింగ్ టీ కోడ్ వచ్చేసి జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ FB50 లేదా F-02. జిఎల్ లైనెటెడ్ డిస్ప్లే FB-L3 లో మనం చేస్తాం. ఓకే, సో తర్వాత డాక్యుమెంట్ డిస్ప్లే వచ్చేసి FB-03 లో మనం చేస్తాం. ఇది మనం ఓకే FB-03 లో మనం సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ మనకి SAP ఏం చేసిందంటే రెంట్ డెబిట్, శాలరీస్ క్రెడిట్, లైక్ ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ 40 ఇచ్చారు. తర్వాత బ్యాంక్ సంబంధించి క్రెడిట్ 50 ఇచ్చారు. ఇది ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చారు. ఓకే, బట్ ఇది వెండర్లకు వెళ్ళినప్పుడు, కస్టమర్లకు వెళ్ళినప్పుడు మారుతుంది. జనరల్ లెడ్జర్ వరకు డెబిట్ 40 ఇచ్చారు, క్రెడిట్ 50 ఇచ్చారు. ఇది ప్రీ డిఫైన్డ్. సో ఇవి మీరు చేశారు కదా, అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి, అదర్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొస్తాయి, కరెంట్ లైబిలిటీస్ కింద ఏమొస్తాయి అనేది మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా పోస్టింగ్ ఎలా చేయాలనో మనం చూద్దాం. చూడు, SAP ఓపెన్ చేయండి. FS00 వెళ్ళండి. ఇక్కడ మీరు చూసారా, నిన్న మీరు చేశారు కదా ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇక్కడ అకౌంట్ గ్రూప్ అనేది మీకు డైరెక్ట్ గా ఏమొస్తుందంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అనేది ఇక్కడ రాకుండా ఈ ప్లేస్ లో ఈ రెండు వచ్చేసి ఈ ప్లేస్ లోకి వస్తాయి. ఇవి సపరేట్ గా మీకు కనిపించవు. ఇక్కడే డైరెక్ట్ గా గ్రూప్ కింద ఇచ్చేస్తారు అనమాట S4 హనాలో. దీంట్లో ఏంటంటే దానికి మధ్యలో మీడియేటర్ ఇచ్చేసి మళ్ళీ దాని అండర్లో ఏమొస్తాయని ఇక్కడ ఇచ్చాడు. అక్కడ ఇవి ఉండవు, ఇవి డైరెక్ట్ గా ఈ ప్లేస్ లో ఉంటాయి, టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే, సో ఫస్ట్ మనకి చూడండి FB50 వెళ్దాం. /n FB50. ఓకే, చూడండి, ఎంటర్ GL అకౌంట్ డాక్యుమెంట్, కంపెనీ కోడ్. ఇక్కడ చూడండి ITC, నా పాత కంపెనీ ఉంది. ప్రజెంట్ మనది బెంజ్ కార్ 1 ఉంది కదా, అది మనం తెచ్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, కంపెనీ కోడ్ లోకి వెళ్ళి దీన్ని మార్చాలి. అది పాత తీసేసి కొత్తది పెట్టాలి, బెన్1. లేదంటే పాత సంబంధించిన GLs అన్ని వస్తాయి మీకు. ఇప్పుడు మారిందా మంది, చూడండి. వీటినే ఫీల్డ్స్ అంటారు. ఈ సెల్స్ ఉన్నాయి కదా, వీటిని ఫీల్డ్స్ అంటారు. ఈ ఫీల్డ్స్ రిక్వైర్ లో ఉండాలన్నా, సర్ప్లస్ లో ఉండాలన్నా మీరు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో సప్రెస్ లో పెట్టారంటే ఇవన్నీ హైలైట్ అవ్వవు. ఇక్కడ మీరు క్లిక్ చేస్తున్నారు కదా, దీంట్లో మనం ఏదైనా టైప్ చేయొచ్చు. అదే దీంట్లో మనం ఏమి టైప్ చేయలేం, అసలు ఎడిటే కాదు. చూడండి, బట్ ఇక్కడ టైప్ చేస్తే టైప్ అవుతుంది. చూడండి, టైప్ అవుతుందా? ఇక్కడ టైప్ చేస్తే టైప్ అవుతుంది. చూడండి, టైప్ అవ్వదు. అంటే ఇవి సప్రెస్ లో ఉన్నాయి, ఇవి రిక్వైర్ లో ఉన్నాయి. వీటినే ఫీల్డ్స్ అంటారు. ఓకే, డాక్యుమెంట్ డేట్, ఈరోజు డేట్ ఇస్తున్నానండి. సో ఇండియా కరెన్సీ INR, అదే వేరే కంట్రీ అయితే వేరే కంట్రీ తీసుకోవాలి. పోస్టింగ్ డేట్, రెఫరెన్స్ నెంబర్ నేను వచ్చేసి 001 ఇస్తున్నాను. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, రెంట్ అకౌంట్ అని ఇస్తున్నాను. తర్వాత GL అకౌంట్స్, మీరు అక్కడ చేశారు కదా, ఆ GLs ఇక్కడికి వస్తాయి. ఇలా చేయండి. ఓకే, ఇవ్వండి.
మీరు అక్కడ FS00 ఏవైతే జిఎల్స్ చేసింటావో అవి ఇక్కడికి వచ్చేసాయి. చూడండి వచ్చాయా? వచ్చాయి చూడండి. మీరు అక్కడ చేసింది ఓకే. రెంట్ అనేది తీసుకుంటానండి. రెంట్ అకౌంట్ 400001 సెలెక్షన్. ఇది డెబిటే కదా అండి? రెంట్ అంటే డెబిటే కదా? చూడండి ఇక్కడ రెంట్ అనేది డెబిట్. క్రెడిట్ ఏమొస్తుంది? బ్యాంక్ వస్తుంది. డెబిట్. అమౌంట్ ఎంత ఇస్తున్నాను? 10,000 ఇస్తున్నాను. వాల్యూ డేట్ ఈరోజు డేట్ ఇస్తున్నాను. నెక్స్ట్ రెంట్ అకౌంట్. తర్వాత మళ్ళీ కిందికి రండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. SBI బ్యాంక్. క్రెడిట్ జస్ట్ టైప్ చేయండి 10,000. డేట్ ఇవ్వండి టుడేది. బ్యాంక్ అకౌంట్. ఒకసారి ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ టోటల్ డెబిట్ అమౌంట్, టోటల్ క్రెడిట్ అమౌంట్, ఇక్కడ గ్రీన్ టిక్ రావాలి. గ్రీన్ టిక్ రాకపోతే ఎర్రర్ వస్తుంది. ఎంట్రీ ఇవ్వండి. ఓకే. ఎలాంటి ఎర్రర్ లేకుండా ఎంట్రీ పాస్ అయింది. వచ్చింది ఇక్కడ గ్రీన్ టిక్. చూడండి ఇక్కడ లింక్ చెక్డ్ అనే నీకు గ్రీన్ టిక్ లో వచ్చాయి. అంటే ఎలాంటి ఎర్రర్ లేదు అని అర్థం. ఇక్కడ చూడండి డెబిట్ 10,000, క్రెడిట్ 10,000. ఓకే. సో ఇప్పుడు సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ అంటే ఏంటి? ఆ ఎంట్రీని చూసి సేవ్ చేయడం, దాన్ని సిమ్యులేట్ అంటారు. చూసారా? 40 ఇస్ ద రెంట్ అకౌంట్, 50 ఇస్ ద SBI బ్యాంక్. చూడండి ఇక్కడ దీన్ని SCA అంటారు. మా డాక్యుమెంట్ టైపు SCA అంటే GL అకౌంట్ డాక్యుమెంట్ అంటారు. కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, పీరియడ్ 11, పోస్టింగ్ డేట్, పోస్టింగ్ డాక్యుమెంట్ డేట్, రెఫరెన్స్ నెంబర్, కరెన్సీ INR, హెడర్ టెక్స్ట్ 2. నువ్వు ఆ ఫీల్డ్స్ లో ఏవైతే ఫిల్అప్ చేసి ఉంటావో ఆ డేటా ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే. సో చూడండి ఇక్కడ సేవ్ చేస్తున్నా పైన పోస్ట్. చూసారా? డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. 10,000 అనే అమౌంట్ రెంట్ లో పోస్ట్ అయిపోయింది. ఓకే. ఓకే. కావాలంటే చూడండి. మీరు చేసేది చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? GL లైన్ ఐటెం డిస్ప్లే FBL3N. Ctrl+C కాపీ. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. Ctrl+V పేస్ట్. లేదంటే FBL3N టైప్ చేసి. సో దాన్ని ఏమంటారు? GL అకౌంట్ లైన్ ఐటెం డిస్ప్లే. ఓకే. డే బుక్ లాగా టాలీలో డే బుక్ ఉందా అలా. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేయండి. నువ్వు రెంట్ అకౌంట్ ఏగా చేసావు. ఇక్కడ కంపెనీ కోడ్ నీది ఉందా వేరే వాళ్ళది ఉందా అని చూసుకోండి. వేరే వాళ్ళది ఉంటే వేరే వాళ్ళకి సంబంధించిన GLs వస్తాయి. నీది ఉందా లేదని చెక్ చేసుకోవాలి. నీది ఉంది అంటే ఓకే. రెంట్ అకౌంట్. ఇక్కడ కంపెనీ కోడ్ మీది ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ ఓపెన్ ఐటమ్స్ టుడే డేట్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? అసైన్మెంట్ అంటే ఈ రోజు డేట్ 2025 2వ నెల 2017. దీన్నే షార్ట్ కీ. మనం షార్ట్ కీ క్రియేట్ చేసాం కదా, అది ఇక్కడ తీసుకుంటుంది. డాక్యుమెంట్ నెంబర్ 1 టైప్ SCA. డాక్యుమెంట్ డేట్ 40. అమౌంట్ లోకల్ కరెన్సీ 1,00,000, 10,000. టెక్స్ట్ రెంట్ అకౌంట్. GL అకౌంట్, కంపెనీ కోడ్. ఓకే. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. మళ్ళీ ఒకటి రెంట్ మీదనే మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తాను. టుడే డేట్ తీసుకున్నా. ఇప్పుడు 50,000 ఇస్తాను. మీరు చేసింటే కిందనే ఉంటాయండి. మళ్ళీ మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్పేస్ ఇచ్చేసి దాన్ని సెలెక్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా తీసేసుకోండి. సిమ్యులేట్. సేవ్. డాక్యుమెంట్ 2 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. చూడండి మళ్ళీ ఇక్కడ లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా? 50,000 టోటల్ 2 కలిపితే 60,000.
ఇది FB50 లో మనం పోస్ట్ చేసాం. అదే విధంగా నెక్స్ట్ మళ్ళీ ఒక టీ కోడ్ ఉంది కదా, F-02 దీనిలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఓకే, 2 స్క్రీన్లు ఉంటాయి దీంట్లో. FB50 ఒక స్క్రీన్, F-02 అనేది ఒక స్క్రీన్. ఇక్కడికి వెళ్ళి పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఈ స్క్రీన్ నుంచి F-02 ఆ స్క్రీన్కి వెళ్దాం. /n F-02 ఇది చూడండి, ఈ స్క్రీన్ టోటల్ గా మారిపోయింది. ఆ స్క్రీన్ వేరు, ఈ స్క్రీన్ వేరు. ఓకే, టుడే డేట్ ఇవ్వండి. టైప్ SC, కంపెనీ కోడ్, పీరియడ్ 11 INR, రెఫరెన్స్ నెంబర్ CL 01. రెంట్ అకౌంట్ ఇక్కడ చూడండి, పోస్టింగ్ 40 ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. మాది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఇక్కడ మీరు రెంట్ అకౌంట్ తీసుకోవాలి. ఎంటర్ ఇవ్వండి. అమౌంట్ వచ్చేసి 20,000. వాల్యూ డేట్ టెక్స్ట్ రెంట్ అకౌంట్. ఇక్కడ 50 తీసుకోవాలి. మీరే 50 తీసుకోవాలి. 50 అంటే క్రెడిట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి రెంట్ ఇవ్వండి. 20,000 తీసుకోండి. టుడే డేట్ ఇవ్వండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్లకు వెళ్ళి సిమ్యులేట్ చేయండి. చూసారా, రెంట్ ఈస్ ద డెబిట్ అకౌంట్, SBI బ్యాంక్ ఇస్ ద క్రెడిట్ అకౌంట్. సేవ్. డాక్యుమెంట్ 3 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ. కావాలంటే మళ్ళీ FB-L3 ఎందుకు రండి, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా, 20 ఇస్ ద 20,000, 50,000, 10,000. 3 ఇన్వాయిస్లు ఇక్కడ కనబడుతుంది. వీటి రెంట్, ఇంకా రెంట్ కు, శాలరీస్ కు, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్, ఇలా ఎన్నైనా చేయొచ్చు. ఓకే, వీటిని చూడాలంటే డాక్యుమెంట్ డిస్ప్లే FB-03 FB-03 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఈరోజు పోస్ట్ చేసావు కదా, ఈరోజు డేట్ చూపిస్తాను చూడండి. ఓపెన్ చేయండి, 2 టైమ్స్ ప్రెస్ చేయండి. చూసారా, 40 ఇస్ ద రెంట్ అకౌంట్, 50 ఇస్ ద SBI బ్యాంక్ అకౌంట్. ఇక్కడే కనపడుతుంది. ఓకే, సో ఇది ఎక్స్పెన్సెస్ సంబంధించి. ఇప్పుడు ఇన్కమ్స్ సంబంధించి ఎంట్రీస్ పాస్ అవుతాం. FB-50 టుడే డేట్ తీసుకోండి. రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్. ఫస్ట్ డెబిట్ కదా, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. మీకు ఇలాగా చాలా మంది చెప్పింటాను కాబట్టి ఈ అమౌంట్లు ఇక్కడ డిఫాల్ట్ ఉన్నాయి నా దాంట్లో. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఎంట్రీ ఇవ్వండి. సిమ్యులేట్. చూడండి, 40 ఇస్ ద SBI బ్యాంక్, 50 ఇస్ ద డిస్కౌంట్ రిసీవ్డ్. సేవ్. మళ్ళీ FB-L3 ఎనికి వెళ్ళండి. ఎస్కేప్ ఇవ్వండి. ఇది ఎక్స్పెన్స్ తీసేసి ఇక్కడ ఇన్కమ్ పెట్టాలి. ఓపెన్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. వచ్చిందా, డాక్యుమెంట్ నెంబర్ 4, అసైన్మెంట్ నెంబర్ 17, 30,000, డిస్కౌంట్ రిసీవ్. మళ్ళీ ఒకసారి ఎంట్రీ పాస్ చేయండి.
చూసారా 4, 5, 30,000, 10,000 రెండు కలిపితే 40,000. వీటిని చూడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? FB03లోకి వెళ్ళాలి. ఫ్యాషన్ FB03 వచ్చాయా? ఓపెన్ చేయండి. 40 is the SBI bank, 50 is the discount received. ఓకే, దీన్ని మళ్ళీ డబుల్ స్క్రీన్ లో కూడా చేద్దాం. F-02 లో కూడా చేద్దాం. ఇప్పుడు ఒక డిస్కౌంట్ రిసీవ్డ్ కాకుండా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకున్నాం. 40 is the bank account. $20,000. 50 is the bank account. Interest received. బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి బ్యాంక్ వెళ్ళచ్చు ముందుకి. బ్యాంక్ అకౌంట్ తీసుకుంది. డిస్కౌంట్ స్టిమ్యులేట్ చూసారా? 40 is the bank account, 50 is the interest received. Save. Document 6 was posted in complete code. మళ్ళీ FB03 అని వెళ్ళండి. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మనం తీసుకున్న డిస్కౌంట్ రిసీవ్డ్ కదా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కదా, ఆ జిఎల్ని సెలెక్ట్ చేయండి. ఎక్స్పెక్ట్ 20,000 ఇలా. సో ఈ విధంగా మనము ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ రెండింటిని కూడా మనం జిఎల్ పోస్టింగ్ లో మనము చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో దీన్నే జిఎల్ పోస్టింగ్. చెప్పండి బ్రదర్. ఒక డౌట్ సార్, ఇప్పుడు 2 స్టేట్స్ ఉన్నాయి కదా, FB50 ప్లస్ F-02. సార్ ఇప్పుడు రియల్ టైమ్ లో దేనిలో ఎక్కువ ఇస్తుంది సార్? FB50నా F-02నా? బ్రదర్ ఎవరు ఎలాగైనా యూజ్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఇచ్చాడు. మీరు FB50 యూజ్ చేస్తారు, F-02 యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేసినా ఫైనల్ గా జిఎల్ లైనేటెడ్ డిస్ప్లేలకే ఎంట్రీస్ వస్తాయి. ఓకే, మ్యాక్సిమం FB50లోనే ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే సార్. సో వీటినే మనం జిఎల్ పోస్టింగ్ అంటాము. జిఎల్ పోస్టింగ్. ఈ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది సార్ అనేది మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాం. సో అది మనం లైక్ దానికి సంబంధించిన టేబుల్స్లలో డేటా ఎక్కడ సేవ్ అవుతుంది అనేది కూడా డిస్కస్ చేస్తాం. అక్కడ కూడా ఆ డేటాని మళ్ళీ ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో? యా చెప్పండి బ్రదర్. సార్ మనం పోస్ట్ చేస్తున్న F-02 కానీ FB50లో కానీ ఇప్పుడు రెఫరెన్స్ నెంబర్ ఉంది కదా సార్, రెంట్ అకౌంట్, మీరు రెంట్ అకౌంట్ రెఫరెన్స్ నెంబర్ ఇప్పుడు 001 అలా ఇవ్వాలా సార్? మ్యాండేటరీ సార్ లేకపోతే? మనము రియల్ టైమ్ లో ఒక ఆర్డర్ లో తీసుకుంటాం. ఓకేనా? ఆ రెఫరెన్స్ నెంబర్ అనేది ఏంటంటే మనకు ఎన్నో నెంబరు ఇన్వాయిస్ అది అర్థం. రెంట్ ఎన్నోది. ఇప్పుడు రెంట్ ఒకటి పాస్ చేసావు, ఏప్రిల్ మంత్ లో పాస్ చేసావు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తావు? మే మంత్ లో పాస్ చేస్తావు. అది 2, అది 3 అనే మనకు తెలియడం కోసం రెఫరెన్స్ నెంబర్. ఎన్నో నెంబర్ బిల్లు అని తెలియడం కోసం రెఫరెన్స్ నెంబర్. సార్ ఇప్పుడు అలాగే ఇప్పుడు FBL3N అని ఉంది కదా సార్, మనం డిస్ప్లేలో చూస్తున్నాం కదా. అవును. అది ఆ 3NN లో ఇప్పుడు మనం పోస్ట్ చేస్తున్న ఎంట్రీ ఓపెన్ ఐటమ్ అలా ఉంది కదా సార్, దాంట్లో పోస్ట్ డేటు, డాక్యుమెంట్ పోస్టింగ్ డేట్ ఉంటది కదా సార్, డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు ఇవన్నీ ఒకే డేట్ ఉండాలా లేకపోతే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి? అది ఒకే డేటే ఇస్తారు మాక్సిమం. ఓకేనా? ఆ డేట్ వేరు, ఈ డేట్ వేరు, ఎవరు అది సెట్ అవ్వదు. రెండు ఒకటే డేటే ఉండాలి. ఓకే, అలా మనం 2 మార్చారంటే కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ రిటర్న్స్ ఫైలింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతారు. 2 కూడా సేమ్ డేటే మనం ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో అది. సో చూడండి, ఇప్పుడు నేను ఈ ఎంట్రీస్ పాస్ చేయడానికి నాకు ఒక 25 మినిట్స్ పట్టింది. ఇవే ఎంట్రీస్ మీరు పాస్ చేయడానికి కంపల్సరీ మీకు 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. మీరు చేయంగా మీరు నాకు లాగే స్పీడ్గా చేయగలుగుతారు.
సబ్జెక్ట్ అంటే ఒక కంపెనీ కోడ్ కాకుండా మినిమం మీరు 2-3 కంపెనీ కోడ్లన్నా చేసుకుంటూ రావాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది బాగా వస్తుంది. ఎందుకంటే ఒకే కంపెనీ కోడ్ చేసుకుంటూ వచ్చేసి చేసినామని అనుకోకూడదు. తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ కావాలనుకుంటే చేసిందే 2 సార్లు చేయాలా, చేసిందే 3 సార్లు చేయాలా. అప్పుడే సబ్జెక్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా ఏ స్టూడెంట్ కూడా సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవాలా అనే ఫీలింగ్ లో ఎవరు లేరు. ఎంత షార్ట్ పీరియడ్ లో ఎంత సాఫ్ట్వేర్ జాబ్ ఇమీడియట్ గా మనం తెచ్చుకుంటున్నాం అనేదే ప్రతి స్టూడెంట్ మైండ్ లో అలాగే ఉంది. ఓకే, సో కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ నాలెడ్జ్ కావాలంటే చేసిందే 2-3 సార్లు చేస్తే ఆ స్క్రీన్ లో ఏమేమి ఉన్నాయో తెలిసిపోతాయి. ఆ స్క్రీన్స్ లో ఏమేమి ఉన్నాయి అనేది మనకు తెలుస్తాయి. ఓకే, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. ఏం స్క్రీన్ లో ఏమేమి ఉంది, ఏమేమి లేదు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదో చేసినామా టకటగా చేసినామా అయిపోయిందిలే అని సైలెంట్ గా ఉండకూడదు. సబ్జెక్ట్ అనేది 1-2-3 సార్లు మీరు చేయగలిగినప్పుడే సబ్జెక్ట్ అనేది మీకు వస్తుంది. ఎందుకంటే మేము ఎన్నో బ్యాచ్లు చెప్పి మాకు ఆ స్పీడ్, ఆ ఫ్లో వచ్చేస్తుంది. కానీ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇట్స్ టేకింగ్ టైం. మీకే కాదు, నేను చేసేటప్పుడు కూడా నాకు టైం తీసుకున్నది, మీరు చేసేటప్పుడు మీరు టైం తీసుకుంటది. మీరు 1-2 మందిలో చేశారనుకోండి, మీరు నాకు లాగా స్పీడ్ గా చేయగలుగుతారు. ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ వచ్చేస్తుంది క్లియర్ గా, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, ఇంకా మీరు ఇప్పుడు ఇవి నేను పీడిఎఫ్ ఉంది, అది మీరు ఒక నోట్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఒక నోట్స్ లాగా స్క్రీన్ షాట్ తీసుకొని ఒక నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పీడిఎఫ్లు ఇస్తున్నా కదా, గ్లోబల్ సెట్టింగ్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని, మీకు అర్థమయ్యే విధంగా మీరు కూడా ఒక నోట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ అది కూడా చాలా బెటర్ అవుతుంది. సో ఫస్ట్ FD50లో ఏమేమి రిక్వైర్మెంట్ అవసరం ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ FD3కి వెళ్తాం, చెక్ చేసుకుంటాం. అలా మీరు స్టెప్ బై స్టెప్ అనేది నోట్స్ కూడా ప్రిపేర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీకు అర్థమయ్యే విధంగా, మీ స్టాండర్డ్స్ కి సెట్ అయ్యే విధంగా అట్లా కూడా సబ్జెక్ట్ పెంచుకోవచ్చు. బేస్డ్ ఆన్ మన ప్రాక్టీస్ ఇప్పుడు క్లాస్ మనకి త్వరగా అయిపోయింది కదా, త్వరగా చేద్దామని కాకుండా ఇప్పుడు మీరు చేసిన దానే మీకు నచ్చినట్టుగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. షార్ట్ కట్స్, ఓకే, తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకే, GL ప్లేస్ లో ఏవేవి రిక్వైర్మెంట్ లో ఉన్నాయి, ఏవేవి రిక్వైర్మెంట్ లో లేవు అనేది కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సపరేట్స్ లో ఏమున్నాయి ఓకే అనేది కూడా మీరు చెక్ చేయొచ్చు నీట్ గా. ఓకే, సో ఇప్పుడు మీరు చేసేటప్పుడు చెప్పండి brother. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది కదా సార్, దానిలో మనకి ఆప్షనల్ రిక్వైర్డ్ డిస్ప్లే ఉంది. ఇప్పుడు మనం F-02లో మనం పోస్టింగ్ చేస్తున్నాం. ఇప్పుడు టెక్స్ట్ మనకి రిక్వైర్డ్ లో ఉంది, అక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో చేసుకుంటే? మారుస్తే రాదు, మార్చామంటే రాదు. ఇప్పుడు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టీ కోడ్ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ OBA7 ఫీల్డ్ స్టేటస్ ది OBC4. OBC4 ఒక నిమిషం చూడండి, ఒక నిమిషం గైస్.